నమస్కారం. నా పేరు సురేష్ కుమార్. నేను టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి స్టేట్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనకు ఈ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వేతర అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ మొత్తం 60,323 పాఠశాలలు అన్నీ కూడా ఈ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నది. ఇక్కడ మనకి చూడండి, ఒకసారి ఎలా వెళ్తాం. innovateindia.myjv.inలో టువర్డ్స్ ఏ టొబాకో ఫ్రీ జనరేషన్ ది స్కూల్ ఛాలెంజ్ అనే దీనిలోకి వెళ్ళి ఇక్కడ మనం లాస్ట్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. కింద పార్టిసిపేట్ నవ్ అనే టచ్ చేయాలి. అందులో అది చూడండి, మనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. నోడల్ ఆఫీసర్ మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్ కావచ్చు, కోఆర్డినేటర్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ఒకరి పేరు రాయాలి, యూడైస్ కోడ్ రాయాలి, మన స్కూల్ పేరు రాసుకోవాలి, ఆ స్టేట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ నంబర్ ఎవరైతే నోడల్ ఆఫీసర్గా పెట్టుకున్నామో చేసుకోవాలి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, స్కూల్ కేటగిరీ చేసుకున్న తర్వాత యాక్టివిటీస్ ఇక్కడ చూడండి. సెలెక్ట్ యాక్టివిటీస్లో 4 యాక్టివిటీస్ చేయాలి. 1 ర్యాలీ, 2 స్లోగన్ లేదా పోయం, 3 నొక్కడ నాటక్ అంటే స్ట్రీట్ ప్లేస్ అనమాట. దాని ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో యూజ్ అనేది చూసుకొని చిన్న నాటికల్ లాంటివి చేసుకోవాలి. పోస్టర్ ప్రజెంటేషన్, మనం ర్యాలీ తీసుకున్నప్పుడు ర్యాలీ సెలెక్ట్ చేస్తే ర్యాలీకి సంబంధించిన మనం డేట్ ఆఫ్ ర్యాలీ, లొకేషన్ ఆఫ్ ర్యాలీ, ఎంత దూరం మనం వెళ్ళాము, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, అట్లాగే ర్యాలీకి సంబంధించిన 2 MB ఉన్న ఫొటోస్ అనమాట. ఒక హెచ్డి క్వాలిటీ ఉన్న ఫొటోస్, ఒక ర్యాలీ ఏదైనా వీడియో చిన్నది ఆ లింక్ క్రియేట్ చేసుకొని అది పెట్టుకోవాలి. ఈ రకంగా చేసుకొని సబ్మిట్ చేయాలి. అది ర్యాలీకి సంబంధించింది. అలాగే స్లోగన్ లేదా పోయమ్కి సంబంధించింది కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి కూడా 200 వర్డ్స్ లోపల స్లోగన్స్ సంబంధించి రాసుకోవాలి. దానికి సంబంధించిన ఫైల్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. అట్లాగే 3వది నొక్కడ నాటక్ స్ట్రీట్ ప్లేస్కి సంబంధించి మనం సెలెక్ట్ చేసినట్టయితే అక్కడ కూడా మనం చేసిన స్ట్రీట్ ప్లేస్ సంబంధించిన వీడియోస్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ ఆ 2 కూడా చేసుకోవాలి. అది అక్కడ మ్యాండేట్ స్టార్ మార్క్ లేదు, అయినప్పటికీ మనము కాంపిటీషన్కి వెళ్తున్నాం కాబట్టి ఆ ఫొటోస్ 2 హై క్వాలిటీ ఫొటోస్, హెచ్డి క్వాలిటీస్, అట్లాగే నొక్కటి నాటక చిన్న వీడియోగ్రాఫ్ మనం ఇందులో ప్లేస్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మూడో ఐటమ్ అయిపోయింది. పోస్టర్ ప్రజెంటేషన్కి సంబంధించి అప్ టు 2 MB ఉన్న ఒక ఫైల్ని, అదే హెచ్డి క్వాలిటీ ఉన్నటువంటి ఫొటోస్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 రకాలు అంటే ర్యాలీ, స్లోగన్స్, నొక్కటి నాటక్, పోస్టర్స్. నొక్కటి నాటక్ అంటే స్ట్రీట్ ప్లేస్. ఈ 4 కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకుని వాటికి సంబంధించిన ఆ 4 కాంపిటీషన్ల విజేతలు అవన్నీ పెట్టుకుని ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, అలాగే స్టేట్ లెవెల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో కూడా ఎవాల్యుయేషన్ ఉంటుంది. నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయినటువంటి ఈ 4 కాంపిటీషన్స్ వాళ్ళకి 4 కేటగిరీలు ఎలిమెంటరీ, యూపీ, హై స్కూల్ అండ్ సీనియర్ సెకండరీస్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ 50,000, 25,000, అట్లాగే 15,000 చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అవార్డ్ సర్టిఫికేట్స్ కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వేతర పాఠశాలలందరూ కూడా ఖచ్చితంగా ఈ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి ఇల్ ఎఫెక్ట్స్ పిల్లలకు తెలియజేసి ఈ 4 కాంపిటీషన్స్ పాల్గొనవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించారు. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆదేశించారు. దాన్ని మన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష వారు ఇంప్లిమెంట్ చేయమని కోరారు. కాబట్టి ఈ కార్యక్రమంలో, బృహత్తరమైన కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి మీ యొక్క పాఠశాలల నుండి కాంపిటీషన్స్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది అన్ని పాఠశాలలకు వర్తిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యంలో పాఠశాల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని, ఇది సెప్టెంబర్ నెలాఖరులోపుగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని మిమ్మల్ని అందరూ కోరుతూ నమస్కారం. బి సురేష్ కుమార్, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్.